వై నాట్ 175 ఇదే జగన్మోహన్ రెడ్డి గారి నినాదం. ఓకే, ఒప్పుకుంటాను. వై నాట్ 175 యాజ్ యూ సెడ్ దట్ డిటర్మినేషన్ ఉండటంలో తప్పు లేదు, విశ్వాసం ఉండటంలో తప్పు లేదు. కానీ వై నాట్ 175 అంటేనే ఒక అహంకారానికి ప్రతీక. ఆ వై నాట్ 175లో కుప్పం ఉంది, అదే వై నాట్ 175లో హిందూపురం ఉంది, అదే వై నాట్ 175లో పిఠాపురం ఉంది, మంగళగిరి కూడా ఉంది. సరే, మంగళగిరి అంటే కాస్త డిఫరెంట్గా ఫలితం ఇంతకుముందు వచ్చి ఉండొచ్చు. ఇదంతా అహంకారానికి ఆత్మవిశ్వాసానికి ఒక వెంట్రుక తేడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మీరు చెప్తున్నది అహంకారం అనే దానికి అర్థం లేదు. ఎందుకు లేదంటే, మీరు చెప్పిన కుప్పం, మీరు చెప్పిన హిందూపురం, పిఠాపురం అంటే ఇప్పుడు కొత్తగా పోయినాడు ఆయన. అంతకుముందు ఆయన లేడు అక్కడ వైఎస్ఆర్సీపీ ఉన్నది. మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ గెలిచింది. కుప్పం, హిందూపురం రెండైతే తెలుగుదేశం పార్టీ గెలిచినాయి కదా. అవును సార్. అవి వాళ్ళ కొత్తగా గెలుస్తున్నవి కాదు కదా. 1979 నుంచి 7-8 సార్లు చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి గెలిచినారు శాసనసభ్యుడిగా. అక్కడి నుంచే 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి, అక్కడి నుంచి ప్రతినిధిగానే, కుప్పం ప్రతినిధిగానే. అట్లాగే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం కూడా ఎన్టీ రామారావు దగ్గర నుంచి 1973లో ఎన్టీ రామారావు మొదటిసారి హిందూపురం నుంచి పోటీ చేసినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది తెలుగుదేశం పార్టీతోనే ఉన్నది హిందూపురం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటున్నాడంటే, కుప్పం, హిందూపురంతో సహా 2019లో తెలుగుదేశం పార్టీ గెలిచిన 23 స్థానాల్లో కూడా ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ గెలిచిన పులివెందులతో సహా 151 స్థానాలు, 22 లోక్సభ స్థానాల్లో ఎట్లయితే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసినాడో అట్లనే కుప్పంలో, హిందూపురంలో, ఆయన తెలుగుదేశం పార్టీ గెలిచిన 23 శాసనసభ స్థానాల్లో, తెలుగుదేశం పార్టీ గెలిచిన 3 లోక్సభ స్థానాల్లో కూడా సమాన రీతిలో ఆయన సంక్షేమాన్ని, అభివృద్ధిని ఆయన తన గెలిచిన కాన్స్టిట్యున్సీస్ సమానంగా వాటికి కూడా ఇచ్చినాడు. కాబట్టి ఆయన వై నాట్ 175 అనే ఒక ఆత్మవిశ్వాసం అనేది కనబరచగలిగినాడు ఆయన. కుప్పంతో తీసుకోండి మీరు. చంద్రబాబు నాయుడు గారు 7 సార్లు 8 సార్లు శాసనసభ్యుడిగా ఉండి కుప్పంను కనీసం రెవెన్యూ డివిజన్ చేసుకోలేకపోయినాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రికి అర్జీ పెట్టుకున్నాడు, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయండి అని. అంటే మీకు అర్థం అవుతుంది. అది వెంటనే చేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఒకటే చెప్పినాడు కదా, మతం చూడం, కులం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం. అట్లా చూడకుండా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా తాను చేసిన సంక్షేమం ఈ కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా అమలైంది. కాబట్టి ఈ కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా ఉన్న పేద ప్రజలందరూ కూడా ఈ పథకాల వల్ల లాభపడినారు. కాబట్టి ఆత్మవిశ్వాసం వచ్చింది ఆయనకు. వై నాట్ 175. అది అహంకారం కదా, ఆత్మవిశ్వాసం.